హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, రాష్ట్రంలో పర్యాటక పండుగ అని చెప్పి ఒక కీలక వినూత్నమైన కార్యక్రమాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి పర్యాటక శాఖ మంత్రి అయిన కందుల దుర్గేష్ గారు అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. అయితే ఈ పర్యాటక పండుగ అనేది ప్రత్యేకించి కూడా అరకులోని అరకు లోయ, అరకు అందాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా కీలకంగా వ్యవహరిస్తూ అరకుకి పర్యాటకులు ఎక్కువ వచ్చే విధంగా, అక్కడ ఇంకా వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టే విధంగా ఒక కొత్త నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది జనవరి 31వ తారీఖు అంటే నిన్న, ఈరోజు, రేపు అంటే ఫిబ్రవరి 2వ తారీఖు, 3వ తారీఖుతో కలుపుకొని దాదాపుగా 3-4 రోజుల పాటు కూడా ఈ రాష్ట్రంలో పర్యాటక పండుగ అనే కార్యక్రమం అనేది చాలా వినూత్నంగా చేయడం జరుగుతుంది. ఈ 3 రోజుల పాటు కూడా అరకులోని కీలకమైన నేతలు అంటే పర్యాటక శాఖ మంత్రి కానీ, సంబంధిత అధికారులే కానీ, ఎమ్మెల్యేలే కానీ అండ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అక్కడ ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా హాజరవడం జరుగుద్ది. వాళ్ళు చేసిన కళాఖండాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూడడం జరుగుద్ది. వాళ్ళ సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కటి కూడా అక్కడ ప్రదర్శించడం జరుగుద్ది. మెయిన్గా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నాయి, మెయిన్గా అరకు కాఫీ ఏదైతే ఉందో దాన్ని ఒక బ్రాండ్ కింద తీసుకొని ఆంధ్రప్రదేశ్ తరపున చాలా ప్రఖ్యాతిగాంచినట్టు ప్రచారం చేయడానికి, అంతేకాకుండా అరకు వ్యాలీయే కానీ అండ్ మెయిన్గా చూసుకుంటే ఈ మధ్యనే అరకులోని హాట్ బెలూన్ అంటే ఫ్లయింగ్ బెలూన్స్ ఏవైతే ఉంటాయో అవి లాంచ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ 3 రోజుల పాటు కూడా ప్రత్యేకించి కూడా ఒక హెలికాప్టర్ రైడ్ అనేది అక్కడైతే పెట్టడం అయితే జరిగింది. ప్రత్యేకించి కూడా హెలికాప్టర్లో ఒక 10 నిమిషాల పాటు 4,000 రూపాయల చొప్పున ప్రత్యేకించి కూడా ఒక మనిషికి టికెట్ ధర తీసుకొని ఒక 10 నిమిషాల పాటు అరకు లోయ, అరకు అందాలన్నీ కూడా చూపించే విధంగా ఒక ట్రిప్ కింద అయితే ప్లాన్ చేయడం అయితే జరిగింది. అంటే దాదాపుగా ఈ 3 రోజుల పాటు కూడా అరకులో ఉండే ఎవరైతే గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న సాంస్కృతిక కళా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళకున్న సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రపంచానికి పరిచయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకొని చలి పండుగ అనే కార్యక్రమంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్రంలో పర్యాటక పండుగ అనే పేరుతో ప్రత్యేకించి కూడా ఎదరకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎలాగో చలికాలం కాబట్టి అరకు అనేది చాలా ఈ టైంలో చాలా బాగుంటుంది కాబట్టి పర్యాటకులు ఎక్కువ వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎక్కువగా ఇంకా ఆకర్షితులు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, అక్కడ కొన్ని డెవలప్మెంట్స్ అనేవి చేయడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఇంకా కొత్త వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టడం, మెయిన్ రాష్ట్రంలో పర్యాటక రంగం అనేది అభివృద్ధి చేసే దిశగా దాన్ని అంటే మెయిన్గా మనకి ఆంధ్రప్రదేశ్లో అరకు అనేది చాలా కీలకమని మనం అయితే చెప్పుకోవచ్చు. అలాంటి అరకుని ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ విదేశాల నుంచి కూడా విదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అరకు ప్రాంతాలకు వచ్చి అక్కడ పర్యటించేటట్టు అధికారులు అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో అరకు అనేది చాలా నెంబర్ 1గా పర్యాటక ప్రాంతం కింద అభివృద్ధి చెందుద్దని మనం అయితే చాలా బలంగా చెప్పుకోవచ్చు. దానికి పునాది ఈ 3 రోజులు చలి పండుగ అనే పేరుతో ప్రత్యేకించి కూడా రాష్ట్రంలో పర్యాటక పండుగ అనే పేరుతో ఇటు కందుల దుర్గేష్ గారు పర్యాటక శాఖ మంత్రి, ఆయన వెనుకుండి నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఇదంతా కూడా సాధ్యం అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా పర్యాటక రంగానికి ఆల్రెడీ మనం చూసాం విశాఖలో ఒక మీటింగ్లో 1,217 కోట్ల రూపాయలు నిధులు అనేవి ప్రత్యేకించి కూడా పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది. కేవలం పర్యాటక రంగానికి సంబంధించి కందుల దుర్గేష్ గారి మీటింగ్ పెట్టి ఎంఓయూలు అయితే చేసుకోవడం జరిగింది. అందులో కీలకంగా చూసుకుంటే అరకుకే చాలా మెయిన్ కీలకంగా మారడం అయితే జరిగింది. రాబోయే రోజుల్లో అరకు ప్రాంతం అనేది చాలా కీలకంగా మారుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు.